భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో సీఎం మార్పుపై టీ కాంగ్రెస్ లో సర్వత్రా చర్చ జరుగుతుంది. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారన్న వ్యాఖ్యలతో హస్తం పార్టీలో అలజడి రేగింది. గతంలోనూ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సీఎం అర్హతలపై కామెంట్లు చేయగా తాజాగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్తో మళ్లీ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాటి మీద పుట్టుమచ్చలో నల్లమన్నది నేనంటే ఐదుదంట అప్పుడు మిస్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాటి మీద పుట్టుమచ్చలో నల్లమన్నది నేనంటే ఐదుదంట అప్పుడు మిస్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి డీటెయిల్స్ ఇస్తారు. రాకేష్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఆంతర్యం ఏంటి? గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్, టీ కాంగ్రెస్లో సీఎంల అంశం కామన్గా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంల మార్పు కానీ, సీఎంలకు సంబంధించిన అర్హతలు కానీ, ఈ విషయాల్లో ఎప్పటికప్పుడు సభలలో సమావేశాల సందర్భంగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అయితే కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి టీ కాంగ్రెస్లో చర్చకు దారితీస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఒక భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరోసారికి చర్చ దారితీశాయి. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ కూడా ఓ సభ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు కూడా పెను దుమారాన్ని చెల్లగాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నేతలు సీఎం అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారి కూడా కాంగ్రెస్లో ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు సీఎంల అంశాన్ని ప్రస్తావిస్తున్నారనే ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ మార్పు చేయాలనుకున్నా, మరి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా పార్టీ అధిష్టానం తీసుకునేది. కానీ రాష్ట్ర స్థాయిలో సీఎంల అంశం ప్రస్తావన అవసరం లేదనే భావనను సీనియర్లు వ్యక్తం చేస్తుంటే, నేతలకు సంబంధించి ఉత్సాహాన్ని నింపేందుకు ఈ తరహా వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారంటూ కూడా మరికొంతమంది నేతలు చెప్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్లో సీఎంల వ్యవహారం అనేది కొంతమంది నచ్చకపోగా కొంతమంది మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు. చాలామంది సీఎంల రేసులో ఉన్నారు. వారందరూ కూడా సమర్థతను నిరూపించుకుంటున్నారంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఆకోవలోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. సంబంధించి వాళ్ళందరూ కూడా బూస్టింగ్ ఇచ్చేందుక, ఉత్సాహం నింపేందుక ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.